ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 58వ అధ్యాయము. గోవిందరాజస్వామి ఆలయము. తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయము గోవిందరాజస్వామి ఆలయము. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజస్వామి. ఈయనను శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్న అని అంటారు. తమ్ముడు వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటారు. ఆలయానికి 2 గోపురాలున్నాయి. బయటి ఆలయ గాలి గోపురం బాగా పెద్దది. లోపల వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ భాగవత గాథల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహము శేషసాయి ఆదిశేషునిపై పడుకున్నట్లు ఉంటుంది. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణ దిశలో తల పెట్టుకొని శంకుచక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై నాభీ కమలంతో బ్రహ్మతో తలపై కిరీటము దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. మూలవిరాట్టు గోవిందరాజస్వామితో పాటు ఆండాళమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీ రామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మీ శ్రీ మానవాళ మహాముని సన్నిధులున్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంతసేనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజస్వామి కొలువై ఉన్నాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామ సహితుడైన పార్థసారథి మందిరం ఉంది. వైశాఖ మాసంలో గోవిందరాజస్వామికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గుడి ముందు పెద్ద కోనేరు ఉంది. కోనేరు 4 పక్కల విశాలమైన మెట్లు కట్టారు. ఆలయం పక్కనే ఆలయ వాస్తు మ్యూజియం ఉంది. ఇక్కడ మూల విగ్రహము మట్టితో చేసినందువలన అభిషేకం చేయకపోవటం ఒక విశేషము. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం లాగానే గోవిందరాజస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతులే పాటిస్తారు. ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రకంగా చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అన్నిటికంటే పాత శాసనం ప్రకారము 1235లో 3వ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. 1239లో వీరనరసింహ యాదవరాయలు భార్య ఆలయం రథం నిమిత్తము కొన్ని మరమ్మతుల నిమిత్తము కానుకలు సమర్పించింది. 1506లో విజయనగర రాజుల సాళవ వంశ కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది. క్రిమికంఠుడనే శైవుడైన రాజు రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలో తోయించాడు. ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చెల్లాచెదురుగా పారిపోయారు. కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు. ఆ విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో ప్రతిష్ఠించారు. చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహ సహితంగా ఆరాధనలు, నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు ఏర్పరిచారు. తన శిష్యుడైన యాదవరాజును ప్రోత్సహించి అప్పటికే ఉన్న తటాకానికి పక్కన దేవాలయ నిర్మాణం చేశారు. దేవాలయ నిర్మాణం అనంతరము రాజు ఆలయం చుట్టూ ఒక అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు రామానుజాచార్యుల పేరు పెట్టారు. 1830 నాటికి ఆలయము ఆచార్య పురుషుల ఆధీనంలో ఉండేది. రామానుజాచార్యుల భక్తికూటాలు ఇక్కడి నుంచే దక్షిణ భారతంలో వైష్ణవ ప్రచారం సాగించాయి. స్వాతంత్రోద్యమ సమయంలో తిరుమల రామచంద్ర ఈ ఆలయం ఎక్కి స్వాతంత్ర పతాకాన్ని ఆవిష్కరించి పెద్ద సభను ఏర్పాటు చేశారు. చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఈ గుడిలో 1130లో ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆండాల్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. గోవిందరాజస్వామి వారి విగ్రహం రాకముందు అక్కడ పార్థసారథి విగ్రహం ఉండేది. దీన్ని ఉత్తర దిశలో గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు. చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహము ఇక్కడ మూల విరాట్ అయింది. అప్పటి వరకు మూల విరాట్ అయిన వరదరాజస్వామి విగ్రహము ఉత్సవ విగ్రహం అయింది. తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. 1130లో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ రాజగోపురాన్ని 1624లో స్వామి భక్తుడు మట్లి అనంతరాజు నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో అనేక ఆలయాలున్నాయి. తిరుమలలోని వెంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలు, పునస్కారాలు తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తల కింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వెంకటేశ్వరుడు తన వివాహ సమయంలో కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమైన గోవిందరాజస్వామి ఆ ధనాన్ని కొలిచి అలసి సొలసి
రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహము. సంతానం లేని ఒక కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరటానికి తిరుమల వచ్చారట. స్వామిని కాశీరాజు దంపతులు దర్శించుకొని భక్తితో సేవించారట. స్వామి అనుగ్రహించటానికి రాణికి స్వామి అనుగ్రహించేందుకు రాణికి కలలో ప్రత్యక్షమై, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, నీ ముక్కుకు ఉన్న నాసామణి నాకివ్వు అన్నాడు. నా భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అన్నదట. అందుకు స్వామివారు, అలా అయితే నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను. అతడు నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానమిస్తాను, అంతేకాని ఇంకే విధంగా కుదరదు అన్నాడట. తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు రెండూ విష్ణు స్వరూపాలే. అయినా భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తుంటారు. తిరుపతి వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళిన కొందరు భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామి దర్శనం చేసుకునే కొండ ఎక్కేవారు. కొండపైకి ఎక్కలేని భక్తులు కొందరు గోవిందరాజస్వామిని దర్శించుకొని వెనుదిరిగేవారు. ఆ కారణంగానే గోవిందరాజస్వామిని తిరుమలలో కొలువైన వెంకటేశ్వరునికి అన్నగా భక్తులు సంభావిస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 58వ అధ్యాయం సంపూర్ణం.